ఈ రేస్ ఏం కథ, ఎట్లా ఉంది, ఏ సెక్షన్లోనే ఏ రకంగా మాట్లాడబోతున్నారు, ఏ రకంగా జరగబోతుంది అనేది. ఇక నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్. ఏంది కేసీఆర్కి సంబంధించిన అంశం ఏంటి, ఓఆర్ఆర్ సంగతి ఏంది, ఓఆర్ఆర్ మీద సిట్ ఏంది అని అంటే, సో మనం గమనిస్తే ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుముట్టు 160 కిలోమీటర్లు ఉంది, 160 కిలోమీటర్స్. ఒక రోజుకి యావరేజ్గా 1,70,00,000 రూపాయలు వసూలు చేస్తుందట, 1.7 CR యావరేజ్గా. ఇది మనం చెప్పిన లెక్కలు కాదు, ప్రభుత్వం చెప్పిన లెక్కలే. యావరేజ్గా 1.7 CR వసూలు చేస్తుంది. సో దీన్ని ఏం చేశారంటే ఐఆర్బి ఇన్ఫ్రా అనే కంపెనీకి కేటీఆర్ 30 ఏళ్ళ దాకా, ఆయనే కదా మున్సిపల్ శాఖ మంత్రి కూడా, మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే కదా. సో ఏం చేసిండి, ఐఆర్బి ఇన్ఫ్రా అనే కంపెనీకి 30 years అగ్రిమెంట్ కింద ఈ ఔటర్ రింగ్ రోడ్ని అప్పచెప్పిండు. 30 ఏళ్ళు. 30 ఏళ్ళు ఎంతకు మరి, 7,380 కోట్లకి 30 ఏళ్ల పాటు ఐఆర్బి ఇన్ఫ్రా అనే కంపెనీకి ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పిండు ఆయన, ఔటర్ రింగ్ రోడ్ని. ఇక దీని మీద ఆయన హోర్డింగ్లు వేసుకున్నా, యాడ్లు వేసుకున్నా, ఎటువంటి ప్రచారాలు చేసినా మొత్తం కూడా ఆయనదే బాధ్యత. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా ఆయనకి అప్పచెప్పినట్టు అంతే. ఇక మొత్తం దాంట్లో ఏం జరిగినా ఆయనకే, ఇక మొత్తం అడ్వర్టైజ్మెంట్లు ఉన్నా, ఏదైనా ఫ్లెక్సీ లాంటి ఏర్పాటు చేసినా, లేకపోతే ఇంకా ప్రతిదీ కూడా ప్రతి యాక్టివిటీకి ఆయనే బాధ్యత. దానికి 30 ఏళ్ల పాటు అగ్రిమెంటు, 7,380 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ కుదుర్చుకొని అప్పచెప్పారు. మరి ఏంటి ఏం కథ అనంటే, కట్ చేస్తే ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే సంబంధించి ఇదే సేమ్ ఓఆర్ఆర్ లెక్కన అది కూడా. అది ఎంత, 130 కిలోమీటర్లు. 130 కిలోమీటర్లు. సేమ్ ఇదే ఐఆర్బి ఇన్ఫ్రా కంపెనీ లేదా ఇంకో కంపెనీ, బహుశా అదే అనుకుంటున్నా, ఐఆర్బి ఇన్ఫ్రానే అనుకుంటున్నా. సో ఒక కంపెనీకి అప్పచెప్తే ఆ కంపెనీకి అగ్రిమెంట్ ఎంత అనంటే 15,000 కోట్ల రూపాయలు, సారీ 8,000 కోట్ల రూపాయలు. 8,000 కోట్ల రూపాయలు సుమారుగా కేవలం 10 ఏళ్ల పాటు మాత్రమే. ఆల్రెడీ 2024లో ఏమో ఇచ్చేసి వాళ్ళు 2034 కల్లా అయిపోతుంది. అది 34 కల్లా అయిపోతుంది. 2022 కల్లా ఇచ్చి 2032 కల్లా అయిపోతుంది. ఇది 8,000 కోట్లు 10 ఏళ్ల పాటు మాత్రమే. సో 10 ఏళ్ల పాటుగా ఇచ్చేటువంటి ఈ కాంట్రాక్ట్కి 130 కిలోమీటర్లకి మనకేమైనా సంబంధం ఉందా అసలు? 160 కిలోమీటర్లటువంటి మన ఓఆర్ఆర్ ఎక్కడ, 130 కిలోమీటర్ల బాల ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడ? 30 ఏళ్ల పాటుగా మనం అగ్రిమెంట్ కుదుర్చుకుంటే, కేవలం 10 ఏళ్ల పాటు అగ్రిమెంట్ కుదుర్చుకున్న వాళ్ళు 8,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తే, 30 ఏళ్ల అగ్రిమెంట్కి మనకు కేవలం 7,380 కోట్లు మాత్రమే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, రోజువారీ 1.70 అంటే 1,70,00,000 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది ఒక రోజుకి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా. అదే వాళ్ళ విషయానికి వస్తే కేవలం 1 కోటి రూపాయలు. ఏమాత్రం పొంతనుందా? ఇది నేను లెక్కల ద్వారా చెప్పడం కాదు, మీకు చూపిస్తా డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, ఇది ముంబై పూణే ఎక్స్ప్రెస్ టోలింగ్ ఎంత, 8,262 కోట్ల రూపాయలు 10 ఏళ్ల పాటుగా. ఐఆర్బి ఇన్ఫ్రా సేమ్ మనం అలాట్ చేసిన కంపెనీయే. తెలంగాణ రాష్ట్రం ఏదైతే కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకుందో అదే కంపెనీ ఐఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ కంపెనీకే సేమ్ ముంబై ఎక్స్ప్రెస్ హైవే ఇచ్చిర్రు. సో వాళ్ళు ఎట్లా చెల్లిస్తారంటే 6,500 కోట్ల రూపాయలు ఒక్కసారి, తర్వాత 850 కోట్లు ఒకసారి, తర్వాత 850 కోట్లు ఒకసారి, 62 కోట్లు ఒకసారి, మొత్తం 10 ఏళ్ల పాటుగా 10 ఏళ్ళ 2 నెలలు, 10 ఏళ్ల పైన 2 నెలలు మొత్తం. సో అంటే ఎప్పుడు కుదుర్చుకున్నారు ఈ అగ్రిమెంట్ వీళ్ళు? సో 2022 అనుకుంటా బహుశా, సారీ 15 ఏళ్ల పాటుగా అగ్రిమెంట్ అది. మెయింటైన్ ఇట్ కేమ్ టు అన్ ఎండ్ ఆఫ్టర్ 15 years ఇన్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు 10 ఏళ్ళు, గతంలో కూడా ఇదే కాంట్రాక్ట్ సంస్థ 15 ఏళ్ల పాటు నిర్వహిస్తే మళ్ళీ వాళ్ళకి 10 ఏళ్ల పాటుగా ఇచ్చేసిరట. సో వాళ్ళ హైవే ఎంత, సుమారుగా 130 కిలోమీటర్లు అని చూపించిన ప్రకారంగా 130 కిలోమీటర్లు. అదే మనకు రైట్, ఇది ఔటర్ రింగ్ రోడ్ మనది 158 కిలోమీటర్లు, 19 ఎంట్రీ పాయింట్స్, 30 ఏళ్ల పాటు లీజు, 7,380 కోట్ల రూపాయలు అగ్రిమెంటు. రైట్, ఇది మనకి ఇచ్చినటువంటి అగ్రిమెంట్కి సంబంధించినటువంటి న్యూస్ మ్యాటర్, ఒక వెబ్సైట్లో రాసినటువంటి న్యూస్ ఇది. సో ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి ఏ మాత్రం పొందడం లేదు. మరి ఇలా ఇష్టానుసారంగా ఇచ్చేందుకు వీళ్ళ సొంత భూమి కాదు,
వీళ్ళ తాత పేరు మీదనో లేకుండా వీళ్ళ నాయన పేరు మీద ఇచ్చినటువంటి జాగీరు కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు, వాళ్ళ సొంత ఎజెండా అయితే కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తే ఔటర్ రింగ్ రోడ్ పేరిట ఒక వనరును జమకూర్చుకునే ప్రయత్నం చేసింది. మరి 7,300 కోట్లు హుటాహుటిన ఎలక్షన్ సమయంలో ఎందుకు ఇచ్చారు తెలుసా? వీటిని తీసుకుపోయి మళ్ళీ రైతు బంధుకో లేకుంటే రైతు రుణమాఫీకో లేకుంటే వాళ్ళ అప్పుడు ఎలక్షన్లో వచ్చినాయి మునుగోడు ఎలక్షన్లో వాటిలో ఖర్చు పెట్టేందుకు ఈ పైసలు వాడేసారు. ఈ పైసలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు 30 ఏళ్ల పాటుగా 7,380 కోట్ల రూపాయలు 160 కిలోమీటర్లు రోజుకు 1,70,00,000 రూపాయలు వచ్చే ఇన్కమ్ని ఐఆర్బీ ఇన్ఫ్రాకు అప్పచెప్పారు. ఇదే సేమ్ కాంట్రాక్ట్ సంస్థ ముంబై పూణేకి సంబంధించినటువంటి ఆ ఎక్స్ప్రెస్ హైవేలో 130 కిలోమీటర్లటువంటి ఆ లెంత్ గల ఎక్స్ప్రెస్ హైవేని ఆ రోడ్ని వాళ్ళు ఎంత 8,000 కోట్ల రూపాయలకి కేవలం 10 ఏళ్ల పాటుగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఏ మాత్రం పొంతన లేదు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత? రోజు ₹1,00,00,000 మాత్రం, మన 1,70,00,000 వస్తాయి ఇంకా. సో ఎందుకు ఏం కథ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఆర్బీ కంపెనీకి ఇచ్చినటువంటి ఆ తేదీ మనం చూస్తే కనుక ఏప్రిల్ మాసంలోనే ఇచ్చేసిరు వాళ్ళకి. ఎగ్జాక్ట్గా నెల రోజుల తర్వాత ఎలక్టోరల్ బాండ్ మీకు గుర్తుంది కదా, కొన్ని రాజకీయ పార్టీలకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కొన్ని డబ్బులు చెల్లించారు కొన్ని కంపెనీలు. ఇక్కడ చూడండి మీరు, ఇక ఐఆర్బీ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎంత ఇచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు ఇచ్చింది. మీరు పైన చూడలే బీఆర్ఎస్ పార్టీ అనేది. ఇదిగో భారత రాష్ట్ర సమితి, వీటిలో 1,00,000 నుంచి మొదలుకొని కోటి వరకు వివిధ బాండ్ల కొన్ని సంస్థలు ఉన్నాయి. చాలా వరకు 2023-22లోనే బీఆర్ఎస్కి ఎక్కువగా విరాళాలు అందాయి. 2023 బహుశా ఏప్రిల్లో ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తయిపోయి అలాట్మెంట్ కాగానే ఎగ్జాక్ట్గా 20 రోజుల సమయంలో ఈ యొక్క డబ్బులు 25 కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళకి బదలాయించేసారు. బీఆర్ఎస్ పార్టీ బాండ్ల రూపంలో వచ్చినాయి. ఐఆర్బీ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ అంటే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఆ ప్రభుత్వ ఆస్తిని 7,380 కోట్ల రూపాయలకి 30 ఏళ్ల పాటుగా కట్టబెట్టి దాని నుంచి క్విట్ ప్రోకో రూపంలో మీకు తక్కువకి ఇస్తాం, మాకు ఆ డబ్బులు 25 కోట్ల రూపాయలు మాకు ఐఆర్బీ ఇన్ఫ్రా నుంచి మాకు బదలాయించండి. ఇది ఒకటే కాదు, ఇంకా ఐఆర్బీ ఇన్ఫ్రా పేరిట ఇంకా కంపెనీలు ఉన్నాయట. కొన్ని కంపెనీల పేరు ఎత్తికినా కానీ దొరకలేదు. ఇంకా ఐఆర్బీ ఇన్ఫ్రా కంపెనీ పేరిట ఇంకా చాలా చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయట. సుమారుగా 100 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఈ కంపెనీ అప్పచెప్పిందట. ఏంటిది? ఐఆర్బీ ఒక ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ని కేవలం నీకు వచ్చే స్వలాభం కోసం, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని ఇంత అప్పరంగా ఇష్టానుసారం ఖర్చు పెట్టారు. ఇప్పుడు చూసే తెలంగాణ సమాజం మీరే డిసైడ్ చేయండి ఏం చేస్తారు ఏం కథ అనేది. 7,380 కోట్ల రూపాయలని 30 ఏళ్ల పాటుగా ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసి దాని నుంచి వీళ్ళే లాభం పొందారంటే 100 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ని. ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటంటే వీళ్ళకు విరాళాల రూపంలో ఇచ్చినట్టు పైసలు అంతే. విరాళాల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చిరు వాళ్ళు ఫండ్స్. ఇది తెలంగాణ సమాజం మొత్తం చూస్తూనే ఉన్నది ఏం కథ ఏందనేది. గత ప్రభుత్వంలో కూడా ఈ రకంగానే మనం చెప్పుకొచ్చినా కూడా ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి అన్నిటి కూడా నొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. సో ప్రజెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగింది. హరీష్ రావు ఏం చేసిందంటే, మీరు పదే ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నాం అంటున్నారు కదా, దమ్ముంటే విచారణ చేయండి అని చెప్పి మళ్ళీ ఒకసారి ఆయన సవాల్ చేసిండు. హరీష్ రావుని అసెంబ్లీలో ఏం చేసిందంటే, మీరు పదే ఔటర్ రింగ్ రోడ్ని అమ్ముకున్నారని పదే ప్రస్తావిస్తున్నారు కదా, ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకునే విధానం పైన మీరు దమ్ముంటే విచారణ చేయడానికి సవాల్ చేస్తే ఆ విచారణకి రేవంత్ రెడ్డి సర్కార్ సిట్ను ఆదేశించింది. ఓఆర్ఆర్ పై సిట్ విచారణకు ఆదేశించింది. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది మీరు గమనించారు కదా. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వీళ్ళ స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా ప్రజలకు రావాల్సిన సొమ్మును కాస్త ఓ కంపెనీకి అప్పచెప్పారు. ఇప్పుడు తప్పెవరిది ఇక్కడ? రేపు సిట్ విచారణలో ఏం తేలుతుంది? ఇది చాలా పక్కాగా మీరు చూసారు కదా, మీకు ఆధారాలతో సహా చూపించిన కొన్ని వెబ్సైట్లో వచ్చిన వార్తల ప్రకారంగా. సో ఇప్పుడు తప్పెవరు? ఇక్కడ చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసినట్టుగా మనకు కనబడుతున్నది. మరి సిట్ విచారణలో ఏం తేలుతుంది? నెక్స్ట్ టార్గెట్ ఎవరు కాబోతున్నారంటే కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ కాబోతున్నారు. ఇక్కడ చూడండి, ఎన్నికల ముందు డబ్బులు తీసుకొని అమ్మేశారు, కొంతమందికి లబ్ధి చేకూరేలా టెండర్లు, హరీష్ రావు కోరిక మేరకే ఆదేశాలు, కేబినెట్లో చర్చించి విధి విధానాల ఖరారు, హైదరాబాద్ అభివృద్ధికే కాంగ్రెస్ కారణం, ఓఆర్ఆర్ శంషాబాద్ వల్ల పెరిగిన రాష్ట్ర ఆదాయం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఓఆర్ఆర్ పై విచారణ నేను కోరలేదు అయినా స్వాగతిస్తున్నామన్న హరీష్ రావు. హరీష్ రావు సవాల్ మేరకే ఇష్టమని రేవంత్ రెడ్డి అంటే లేదు నేను విచారణ కోరలేదు అయినా కూడా మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నాడు. ఈ విషయంలో కూడా డెఫినెట్గా మళ్ళా కేటీఆర్ లేకుంటే కేసీఆర్ లాకే అవకాశం ఉన్నది. కేసీఆర్ లేదా కేటీఆర్ వీళ్ళే కదా చాలా కీలకంగా పనిచేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా పనిచేసింది కేటీఆర్, అయితే ముఖ్యమంత్రిగా పనిచేసింది కేసీఆర్. ఇంత అప్పనంగా ఎట్లా కట్టబెడతారు? ఇది ఒకటే కాదు, ఇంకా మీరు చూడండి ఎలక్టోరల్ బాండ్ రూపంలో
మెగా ఇంజనీరింగ్ కంపెనీ యశోద మెగా ఇంజనీరింగ్ 195 కోట్లట విరాళ రూపంలో. యశోద 94 కోట్లు. చెన్నై గ్రీన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 50 కోట్లు. డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ 32 కోట్లు. హెట్రో డ్రగ్స్ సంబంధించి 50 కోట్లు. ఆయన తీసుకపోయి రాజ్యసభ కూర్చోబెట్టారు. గుర్తులేని వ్యక్తుల నుంచి 23 కోట్లు. ఐఆర్బి 25 కోట్లు. ఇన్ని కోట్ల రూపాయలు చూడండి. ఇక్కడ మనం ఇట్లా అనుకుంటూ పోయినా కొద్దీ వస్తూనే ఉంటాయి. ఎవడు చూడు 10 కోట్లు 20 కోట్లకు తక్కువ ఎవడు ఇయ్యనే లేదు. ఇగో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి విరాళ రూపంలో వచ్చినాయి. మీరు నమ్ముతారో లేదో, జాతీయ పార్టీ బీజేపీకి హైయెస్ట్గా 600 కోట్ల రూపాయల వరకు సుమారుగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో వస్తే, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 1300 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ 4th పొజిషన్లో ప్రాంతీయ పార్టీల నుంచి హైయెస్ట్ ఎలక్ట్రల్ బాండ్ సంపాదించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ.